కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వ్యక్తుల పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలందరూ కూడా ఓన్ చేసుకుంటారు. ముఖ్యంగా నాయకులు కూడా ఒకరికో మాకు పైన ఒక నాయకుడు ఉన్నాడు, లేకపోతే మాకు పైన ఏమైనా మాట్లాడకపోతే మాకు ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. ఎవరి మీద అయినా ఏదైనా మంచి అనిపించకపోతే ఇమ్మీడియట్గా మాట్లాడతారు, దాన్ని సరిదిద్దుకుంటారు. వేరే వాళ్ళకు మా కాంగ్రెస్ పార్టీలో ఎదురు పార్టీ వాళ్ళకు అవకాశం ఇయ్యరు. మంచి జరిగినా మెప్పు అదే విధంగా ఉంటుంది. ఏదైనా తప్పు జరుగుతున్నా కూడా మొట్టమొదటిగా ప్రశ్నించేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే ప్రశ్నిస్తారు, సరి చేస్తారు. మళ్ళీ సొంత కార్యకర్తలు మాట్లాడతారు, సొంత నాయకులు కూడా మాట్లాడతారు, దాన్ని సరి చేసుకుంటారు. అంటే ఆ ఫ్రీడమ్ ఒక కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ముందు నుంచి కూడా ఓన్ చేసుకున్నారు. ఎన్నో సమస్యలు వచ్చినా, ఎన్నిసార్లు ఈ పార్టీకి ఇబ్బందులు వచ్చినా మళ్ళీ ప్రజలే కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. చాలా సంతోషంగా ఉందా సార్? ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 8 నెలలు గడిచింది. మీరైతే వ్యక్తిగతంగా మంచి సంతోషంగా ఉన్నారా? మాకు ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఉగాది పచ్చడిలాగా ఉంది పరిస్థితి. అంటే చేదు తీపి రెండు కలిపి. ఒకటేమో చేదు ఏంటంటే గత 10 సంవత్సరాలుగా మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ వస్తే తెలంగాణలో విద్యార్థులయ్యి, నిరుద్యోగ యువతయి, పేద ప్రజలే అందరి కూడా బతుకులు మారుతాయి అనేటువంటి ఉద్దేశంతో అందరు అనుకున్నాం. ఎక్కడ కూడా భారతదేశంలో మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రం ఏది లేకుండా అది మన తెలంగాణ మాత్రమే సెపరేట్ అయిన తర్వాత. ఈ 10 సంవత్సరాలల్లా ఎంతో కొంత అభివృద్ధి జరిగిందా అంటే జరిగింది తక్కువ, అప్పులైంది ఎక్కువ. ఈరోజు మేము అందరూ గుర్రం సవారీ చేస్తారు అధికారం వచ్చిందంటే. మేము ముళ్ళ మీద ప్రయాణం చేస్తున్నాం. మా మంత్రివర్గం కానీ, మా ముఖ్యమంత్రి కానీ, మేము కూడా అనర్గళంగా అద్భుతంగా మాట్లాడుతున్నారు. మీరు ముళ్ళ మీద ప్రయాణం చేస్తున్నాం. అధికారం అంటే గుర్రం సవారీ ఉంటుంది, కానీ మేము గుర్రం సవారీ లేదు, మేము ముళ్ళ మీద నడుస్తా ఉన్నాం. ఎందుకు సార్, ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది? ఎందుకంటే తెలంగాణలో దాదాపుగా 7 లక్షల కోట్ల అప్పులైనవి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల క్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది. కాబట్టి మేము ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు, చాలా వాగ్దానాలు ఇచ్చినాం. మేము వాటిని ఫుల్ఫిల్ చేయాలంటే మాకు తెలుసు ఈ ఇబ్బంది ఉంటుందని తెలుసు. కానీ అధికారం చేపట్టిన తర్వాత మాకు తెలియకుండా చాలా అప్పులు ఉన్నాయి ఇంకా. అంటే కార్పొరేషన్ల పేరుతో విపరీతమైన అప్పులు తీసుకొచ్చి ఈరోజు ఎక్కడ కూడా మెస్లలేనటువంటి పరిస్థితి చేసి పెట్టారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా మంత్రివర్గం అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నారు. మేము కూడా సూచనలు, సలహాలు ఇస్తున్నాం. మాకు కేంద్రంలో ఉన్నటువంటి మా రాహుల్ గాంధీ కానీ, అక్కడ ఉన్నటువంటి సోనియమ్మ కానీ, ఖర్గే గారు కానీ అందరు కూడా రేవంత్ రెడ్డి గారికి, మా మంత్రివర్గానికి సహకరిస్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ మనం వేస్ట్గా ఉండేటువంటి ఖర్చులను తగ్గించుకొని వాటిని తగ్గించుకుంటూ మెల్లమెల్లగా అడుగులు వేస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి చేస్తూ పోతున్నాం. వచ్చి 8 నెలలే అవుతుంది. మాకు వాళ్ళు చేసినటువంటి అప్పులు ఏ విధంగా ఉన్నాయంటే వచ్చినటువంటి బడ్జెట్లో 50% ఆఫ్ ది బడ్జెట్ ఇంట్రెస్ట్లకే పోతుంది. మిగతా బడ్జెట్లో శాలరీస్ అవి ఇవి పోను అభివృద్ధి కార్యక్రమాల వైపు, సంక్షేమ కార్యక్రమాల వైపు తీసుకోవాలంటే మాకు ఇబ్బందిగా ఉంది. అయినా కూడా మెల్లమెల్లగా చేసుకుంటూ పోతున్నాం. డెఫినెట్ గా విమర్శించేవాడు ఎంత చేసినా విమర్శిస్తూనే ఉంటాడు. విమర్శగానే చూస్తూ మేము ఇచ్చినటువంటి విమర్శలకు తావు లేకుండా పరిపాలన చేయడం సాధ్యం కాదంటారా? ఇంత చేసినా ఎప్పుడేం చెప్తారు. ఇప్పుడు మనము వాళ్ళు చేసింది చెప్పారు, తప్పు చేసింది వాళ్ళు చేసలేరు అని చెప్తారు. ఇప్పుడు అప్పులు కానీ ఇప్పుడు ఇలా ఆరోగ్యశ్రీ ఫుల్ఫిల్ గా చేయాలంటే గత కొన్ని సంవత్సరాలుగా హాస్పిటల్స్ పేమెంట్ చేయలేదు ఎవరు, కేసీఆర్ గారు. అవి పేరుకుపోయినాయి అప్పులని, డ్యూలు. ఇవాళ ఏం చేస్తారు, ఆరోగ్యశ్రీ వాళ్ళు హాస్పిటల్స్ బైకాట్ చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట కాదు అది. వాళ్ళ అప్పును కడుతూ మళ్ళీ మేము సరి చేయాలి. ఇది ఫీజు రియంబర్స్మెంట్ కోసం కూడా విద్యార్థులు చాలా మంది మా దగ్గరకు వస్తున్నారు. కాలేజీలలో ఫీజు రియంబర్స్మెంట్ 3 సంవత్సరాలుగా పేరుకపోయింది, మాకు డబ్బులు ఇవ్వలే కాబట్టి మీ సర్టిఫికెట్స్ ఇవ్వాలంటే మీరు డబ్బులు కట్టి తీసుకెళ్ళండి, గవర్నమెంట్ ఇవ్వాలంటే గవర్నమెంట్ కొంత పేమెంట్ చేసింది. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు ఏమని అంటే విద్యార్థులను ఇబ్బంది పెట్టకండి, మీకు డెఫినెట్గా మేము డబ్బులు ఇస్తాం, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని చెప్పడం జరిగింది. అంటే ఒక్క సమస్య అని కాదు, విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. ఒకవైపు మేము చేసే కార్యక్రమాల మా నుంచి తప్పు లేకున్నా ఆ పార్టీ చేసిన పాపాలను ఇంకా మేము మోయాల్సి వస్తుంది. ఇది పరిస్థితి మరి. సార్, ఎంతసేపు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎంతసేపు బీఆర్ఎస్ అప్పులు చేసింది అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వ్యక్తులే చెప్తా ఉన్నారు అప్పులు చేసింది అనే బదులు తెలంగాణకు జరిగిన అభివృద్ధి గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అప్పులు అని అంటే అవి రాష్ట్రం కోసమే చేసినాం కదా, మా వ్యక్తిగత అవసరాల కోసం కాదు కదా అంటే అప్పు చేసి పప్పు కూడా మనము తెలంగాణలో మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణలో ఆనాడు ప్రాణహిత చేవల్లా చేపట్టినటువంటి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ
30,000 కోట్లతో పూర్తి చేయాల్సినటువంటి ప్రాణహిత చెవులతో ఆల్రెడీ 10,000 12,000 కోట్లు ఖర్చు పెట్టేసినాం. ఇంకొక 15-20,000 కోట్లు మెల్లి ఖర్చు పెట్టేసేస్తే ప్రాణహిత చెవులతో మనకు నీళ్ళు వచ్చేటి. ఈ విద్యుత్తు ఖర్చు అయ్యేది కాదు, లేకపోతే ఇవన్నీ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంత పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని మార్చేసి ప్రాజెక్టు వ్యయం పెంచి 1,00,000 పైన కోట్లు చేసి పనికిరాకుండా చేసి, ఇంకోటి ఏంటంటే పెట్టినాం కరెక్టే, ఎవరైనా కూడా తెలివినోడు చేసే పని ఏముంటుంది, మనం 10 రూపాయలు ఏమైనా పెడుతున్నాం, బిజినెస్ మీద పెడుతున్నాం అంటే ఆ 10 రూపాయలతో 20 రూపాయలు వస్తే మనం 10 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయలు మిగులు చూయించుకోవాలి ఏదైనా కూడా. ఇవాళ మనం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి రైతులకు ఇచ్చేటువంటి వాటర్ మీద మళ్ళీ మనం కరెంట్ బిల్ ఎంత కట్టాల్సి వస్తుంది, దాదాపుగా 12,000-20,000 కోట్లు ఓన్లీ కరెంట్ బిల్ అవుతుంది. మనకు అంత పంట మీదనే రాదు అది అంత ఖర్చు. నువ్వు ఆ ఖర్చు ఎక్కడికేం పెడతావు? అది గ్రావిటీ ద్వారా వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ద్వారా మనకి ఇస్తే ప్రభుత్వం మీద బడన్ పడది, రైతులకు కూడా ఇబ్బంది ఉండదు. మనం చేసే ప్రతి పైసా, అప్పు చేసే ప్రతి డబ్బు రైతులకు పెట్టినా ఎవరికి పెట్టినా ప్రజల డబ్బు, అది ప్రజలే కట్టాలి కదా. ఏ నాయకుడు ఇంట్లోకేం కట్టాడు కదా, కేసీఆర్ కట్టాడు, మేము ఎవరో కట్టాం కదా. 1,00,000 కోట్లు అప్పు చేసి నువ్వు కట్టి నేను రైతులకు నీళ్ళు ఇస్తున్నా అంటే ఆ చేసిన అప్పు ఎవరు కట్టాలి? ప్రజలంటే మళ్ళీ రైతులే కదా, అందరూ మేము కట్టాల్సిందే కదా, ప్రజలు కట్టాల్సిందే కదా. అది దాన్ని గమనించకుండా కమిషన్ల కోసం ఇవాళ 10 రూపాయల దాన్ని 100 రూపాయలు చేస్తే 10 రూపాయలలో వచ్చే కమిషన్ 2 రూపాయలు అయితే 100 రూపాయలు చేస్తే మాకేమైతే 20 రూపాయలు వస్తుంది. అంటే వ్యయాన్ని పెంచి మళ్ళా అందులో పార్ట్నర్షిప్ ఉండి బిజినెస్ లో ఇప్పుడు రాజకీయ నాయకులు ఏ విధంగా తయారైనారంటే వాళ్ళు ఒట్టి కమిషన్లే తీసుకుంటలేరు, వాళ్ళే కాంట్రాక్టర్లు అవుతున్నారు. వాళ్ళు ఇండైరెక్ట్ గా అందులో పార్ట్నర్షిప్ వేరే ఉంటుంది, వాళ్ళు ఇండైరెక్ట్ గా వీళ్ళు పార్ట్నర్షిప్ ఉంటుంది. ఇది జరుగుతున్న వాస్తవాలు ఇవన్నీ. అంటే ఆ రకమైన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మీరు ఎక్కడ చూసిన సందర్భాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా, బిజినెస్ పరంగా ఉండేటోళ్ళు రావచ్చు రాజకీయంగా, నేను కాదంటలేను. కానీ పర్టికులర్ గా మనం చేసే ప్రతి పనిలో ప్రజలకు ఉపయోగపడేది మెయిన్గా ఉండాలి. మన బిజినెస్ ఏదైనా ఉండని, మన మ్యానుఫ్యాక్చరింగ్ ఉండని, లేకపోతే కాంట్రాక్ట్స్ ఉండని, ఏదైనా ఉండని, ఆ సిస్టమ్ వేరే, ఈ సిస్టమ్ వేరే. మనం ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఏదన్నా మనకు పవర్ ఇచ్చింది, మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయడానికి ఇచ్చింది తప్ప ప్రజలను అప్పులపాలు చేయడానికి కాదు కదా. ఇవాళ మనకు కూలిపోయింది, మేడిగడ్డ కూలిపోయింది. ఇవాళ ఎంత అన్ని కోట్లు పెట్టి కట్టినటువంటి మేడిగడ్డ కూలిపోయింది, అది ఇప్పుడు వేస్ట్ గా పడింది. ఇవాళ నిజంగా కూడా కాలం అయింది కాబట్టి మంచిగా ఉంది, కాలం కాకపోతే మన పరిస్థితి ఏంది? లేదు సార్, ఇప్పటికి కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కదా. పడుతున్నారు, డెఫినెట్ గా పడతారు. అది దాన్ని సరి చేయడానికే కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. 100% నేను చెప్తున్నా కదా, మేము చేస్తున్నది గుర్రం సవారీ కాదు, మేము ముళ్ళ మీద సవారీ చేస్తున్నాం. ముళ్ళు కుచ్చుకుంటున్నా కొద్దిగా తీసుకుంటూ పోతాం, రీచ్ మాత్రం డెఫినెట్ గా అవుతాం, అలా నో డౌట్. అదే ఎంత టైం పడుతుంది? ఎంత కాలం? 100% మనం ఇచ్చిన టైం. మనం ఇప్పుడు రైతుల రుణమాఫీ అన్నాం, వాళ్ళు ఖాళీ అంటున్నారు, మేము చేస్తున్నామని చెప్తున్నాం. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోలేదనే కదా కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు ఇంకా బీఆర్ఎస్ ఎన్ని రోజులు విమర్శిస్తారు? బీఆర్ఎస్ విమర్శిస్తలేము, మేము చేస్తున్న దాన్ని వాళ్ళు విమర్శిస్తారు. ఇప్పుడు మేము ఏమంటున్నాము, అడగడానికి హక్కు ఉండాలి. నువ్వు అడగడానికి హక్కు ఉండాలి, నీకు హక్కే లేనో నువ్వు మమ్మల్ని ఏమడుగుతావు? నువ్వు చేసిన పాపమే కడుక్కోనికి సగం టైం పోతుంది మాది, వాళ్ళు చేసిన పాపమే కడుక్కోవడానికి సగం % పోతుంది. ఉన్న సగం % లో ఉన్నదాన్ని మేము సరి చేసుకుంటూ పోతున్నాం మేము.